ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిల్మోరా 9లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చాలా ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో ఫిల్మోరా 9, ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వైట్ బోర్డ్ యానిమేషన్కి సంబంధించిన వీడియో స్క్రైబ్, ఇవే కాదు ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. నేను ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్కి సంబంధించిన ఫుటేజ్లు ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇందులో గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దీన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. నెక్స్ట్ మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి టూల్స్లో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అవుతుందండి. కానీ పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అవ్వదు. మనం పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ ఆల్ఫా ఛానల్ అని ఉంది కదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్ఫా ఛానల్ దగ్గర మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకోగానే మనకి ఇక్కడ మొత్తం వైట్ కింద చేంజ్ అయిపోయింది కదా, మన క్యారెక్టర్ వరకు వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఉండాలి. ఇలా చేయగలిగితే మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి పర్ఫెక్ట్ సెట్టింగ్స్ చేసుకున్నట్టు. ఇలా చేయాలి అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ 2 ఆప్షన్స్ యూజ్ అవుతాయండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవడానికి, కింద 2 ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తాం కదా, మన క్యారెక్టర్ వరకే ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఏమైనా బార్డర్ ఇవ్వాలి అంటే ఎడ్జ్ థిక్నెస్ ద్వారా బార్డర్ ఇస్తాం. అలాగే ఎడ్జ్ ఫెదర్, ఆ బార్డర్ కొంచెం మీకు బ్లర్ అయినట్టు కావాలి అంటే ఈ ఎడ్జ్ ఫెదర్ అనేది యూస్ చేస్తాం. చూడండి, ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా వచ్చేలాగా, నా క్యారెక్టర్ వైట్గా వచ్చేలాగా సెట్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 37 ఇచ్చా. నాకు బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ అయింది. నెక్స్ట్ నా క్యారెక్టర్ వరకు ప్యూర్ వైట్లో ఉండాలి, దానికోసం ఒక 51 ఇచ్చా. ఇప్పుడు మీరు రిమూవ్ చేసింది ఎలా రిమూవ్ అయ్యింది చూడాలి అంటే ఈ ఆల్ఫా ఛానల్ ఉంది కదా, ఇది మార్క్ తీసేయండి. మార్క్ తీస్తే మనం ఇలా పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్జ్ థిక్నెస్, ఎడ్జ్ ఫెదర్. చూడండి, ఓకే, మీరు థిక్నెస్ పెంచారనుకోండి మనకు ఒక బార్డర్ అనేది యాడ్ అవుద్ది. ఆ బార్డర్ అనేది మీకు కొంచెం స్మూత్గా కావాలి అంటే ఈ ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే అవసరం లేదు, నార్మల్గా -2 ఉంది కదా, -2 పెడుతున్నా. అలాగే ఇది మనకి 2 ఉంది, ఆ 2 అన్నది సెట్ చేసేస్తున్నా. చూడండి, సెట్ చేశాను. నెక్స్ట్ ఓకే అంటున్నా. చూడండి, ఇక్కడ నాకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు, వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఫిల్మోరా 9లో ఇక్కడ శాంపిల్ కలర్స్ ఉంటాయి, ఈ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. అంటే ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ కింద పెడుతున్నా. చూడండి, ఫస్ట్ ఇమేజ్ మన కిందకి డ్రాగ్ చేస్తే రాదండి, మనం తీసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రిమూవ్ చేసిన గ్రీన్ స్క్రీన్ వీడియోని పైకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇక పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయింది. చూడండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ పెరగాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక నేను సైజ్ పెంచుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఫ్రెండ్స్, ఈ రోజు యాప్ వచ్చేటప్పటికి కైన్ మాస్టర్. ఈ కైన్ చూడండి, ఇక్కడ నాకు కొంచెం స్ట్రింక్ అయినట్టుగా కనబడుతుంది, అంటే నాకున్న బార్డర్ కొంచెం లోపలికి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఇది కూడా మనం సెట్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఎడ్జ్ థిక్నెస్ -2 ఉంది కదా, ఇక్కడ రీసెట్ కొట్టండి. రీసెట్ కొట్టడం 0లోకి వెళ్ళుద్ది. అలాగే ఎడ్జ్ ఫెదర్ కూడా రీసెట్ మీద క్లిక్ చేయండి, 0లోకి వెళ్ళింది. ఇప్పుడు చూసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా మనకి షార్ప్గా బార్డర్ అనేది కనబడుద్ది. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక వీడియో యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిలీట్ చేస్తున్నా. చూడండి, ఈసారి వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఈ వీడియో చాలా పెద్ద వీడియో, ఇందులో నాకు కావాల్సిన బిట్ వరకు కట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ బిట్ నాకు అవసరం లేదు, డిలీట్. చూడండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు అవసరం లేదు. ఈ వీడియోకి మ్యూజిక్ 0లో పెట్టుకున్నా. ఈ రోజు యాప్ వచ్చేటప్పటికి కైన్ మాస్టర్. చూడండి, అలాగే మనకి ఇక్కడ శాంపిల్ కలర్స్ ఉంటాయి. ఈ శాంపిల్ కలర్స్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ కింద యూస్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.